తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ ఏఏజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ పురస్కారాలు ఇవ్వడాన్ని స్వాగతించారు టీజేఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కోదండరాం. కానీ గద్దర్, చుక్కరామయ్య వంటి పెద్దలకు పద్మ పురస్కారాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణను తక్కువ చేసి చూశారన్నారు. ఇది రాష్ట్ర చరిత్రను అగౌరవపరచడమే అన్నారు కోదండరాం. ఇక రాజ్యాంగం అమలు తర్వాత సమాజంలో చాలా వరకు అసమానతలు తొలగిపోయాయని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు కోదండరాం. కాకపోతే ఇవాళ ఒకటే అందరికీ బాధ కలిగించే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ లాంటి పెద్దల్ని, చుక్కారామయ్య లాంటి పెద్దల్ని వాళ్ళు మరి పద్మ అవార్డ్స్కు ప్రతిపాదిస్తే వాళ్ళని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవటం బాధ కలిగిస్తున్నది. వారికి కూడా నిజానికి రావాల్సి ఉండే. గద్దరు ఈ సమాజాన్ని మార్చటంలో కీలక పాత్ర పోషించారు. చుక్కారామయ్య గారు అనేక సంవత్సరాల పాటు అటు రాజకీయ రంగంలో, సామాజిక జీవితంలోనూ, ఇటు మరి ప్రజల మధ్యన అట్లాంటి గొప్ప వ్యక్తులకు ఇవాళ దక్కకపోవటం అయితే చాలా బాధ కలిగించే విషయం. తెలంగాణను ఒక రకంగా తక్కువ చేసి చూసినట్టుగా, తెలంగాణ చరిత్రనే అగౌరవపరిచినట్టుగా అనిపిస్తున్నది. అందరూ కలిసి మరి భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఆ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వెనువెంటనే ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకొని రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. అనేక మంది న్యాయ కోవిదులు ఆ సభలో ఉన్నారు. వాళ్ళంతా కలిసి చర్చలు చేసి సుదీర్ఘకాలం ఆ రాజ్యాంగాన్ని తయారు చేశారు. నవంబరు 49 నాటికే రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. కానీ మరి సంపూర్ణ స్వాతంత్రం కావాలని భారతదేశం తీర్మానం పాస్ చేసింది అది జనవరి 26 నాడు. అందుకని జనవరి 26 వరకు ఆగి ఆ రోజు ఆ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావటం జరిగింది. మరి ఇట్లా రాజ్యాంగం రాసిన వాళ్ళందరూ కూడా సుదీర్ఘకాలం ఈ దేశంలో అసమానతలు పోవాలని, విదేశీ పాలన నుంచి భారత